చిత్తూరు జిల్లా పలంనేరు మున్సిపల్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టేవారు ఇకపై అలా పెట్టకూడదని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతు ప్రేమికులు వీధి కుక్కలకు ఆహారం పెట్టకుండా వాటిపై ప్రేమ ఉంటే వారి ఇంటి కాంపౌండ్ పరిధి లోపల ఆహారాన్ని పెట్టి పెంచుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కలను పట్టి వాటికి వ్యాక్సిన్ వేయించి శస్త్రచికిత్సలు చేసి మరలా వాటిని విడిచిపెడుతున్నామన్నారు. ప్రజలు దీనిని గుర్తించి సహకరించాలన్నారు. ముఖ్యంగా మన పలంనేరు పురపాలక సంఘం పరిధిలో కొంతమంది కుక్కలు ఏదో అభిమానం ఉండేవాళ్ళు వాళ్ళకు బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్ వేస్తున్నారు. వాళ్ళు ఏదైనా కుక్కలు అభిమానంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రెమిసెస్లో పెంచుకొని వాళ్ళు ఏదైనా మున్సిపల్ పర్మిషన్ లైసెన్స్ తీసుకొని వాళ్ళ ప్రెమిసెస్లో సాగుకోవడం వల్ల ఇబ్బంది లేదు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకు వాళ్ళ ప్రెమిసెస్ లోపల సాగుకునేదానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా చికెన్ సెంటర్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, మటన్ సెంటర్స్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో విజ్ఞప్తి చేస్తున్నాను, వారు ఫుడ్ అనేది వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది ఫుడ్ పెట్టడం వల్ల అక్కడ ఎక్కువ మంది కుక్కలు కూడా అక్కడ జమ చేయడం అయినా కూడా అగ్రెసివ్గా మారి ప్రజల మీద దాడి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి గమనించండి. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా బస్ స్టాండ్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ వాళ్ళే ప్రెమిసెస్లో రాకుండా వాళ్ళు ఫినిషింగ్ పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోమని అక్కడ నోడల్ ఆఫీసర్లు అపాయింట్ చేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా నోటీసుల ద్వారా ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు. మిగిలినటువంటి బహిరంగ ప్రదేశాలు ఎక్కడ కూడా ఈ కుక్కల పైన కొద్దిగా అందరూ కూడా గమనించండి. బహిరంగ ప్రదేశాలు ఏదైనా కుక్కలు ఉన్నప్పుడు మేము ఆపరేషన్ గతంలోనే 2024